నమస్తే అండి అందరికీ. ఇవాళ ఎందుకు వచ్చానంటే, ఒక ఆసక్తికరమైన పుస్తకం తీసుకొని మీ ముందుకు వచ్చానమాట. కొద్ది రోజులుగా కవిత్వ పుస్తకాలు, కథల పుస్తకాలు, ఇంకొన్ని ప్రేమ నవలలు అలా చదువుతూ వస్తున్నాను కదా. మొన్న ఈ మధ్య డెవిల్స్ మైండ్ చదవడం జరిగింది. అలాంటి పుస్తకం కోవకి చెందిందే ఈ పుస్తకం కూడా అనమాట. అదేంటో ఇప్పుడు చూసిద్దాం. నాన్న నీకోసం నేనున్నా. ముందుగా ఈ పుస్తకంలో ఉన్న కొన్ని నెగిటివ్స్ మనం మాట్లాడుకుందాం. నేను మామూలుగా సాధారణంగా చెప్పను, బట్ నాకు ఈ పుస్తకం గురించి చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ మాత్రం పెద్ద పబ్లికేషన్స్ ముద్రణ వేసి రిలీజ్ చేయాల్సిందనమాట. కానీ మరి నా విష్ ట్రీ పబ్లిషింగ్ అంట, ఏమో కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. ఇంత మంచి కంటెంట్ పెద్ద పబ్లిషింగ్ హౌస్ నుంచి వచ్చింటే ఈ రైటర్కి కూడా మంచిగా పేరు వచ్చేది కదా అని చెప్పేసి నేను ఈ పుస్తకం ఎలా తీసుకున్నానంటే, అమెజాన్లో బెస్ట్ తెలుగు నావెల్స్ అని చెప్పి మనం సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట, క్రైమ్ ఫిక్షన్ నావెల్స్. సో అందులో కింద ఎక్కడో ఇంకా పేజెస్ తిప్పుతూ ఉంటే నాకు ఈ పుస్తకం కనిపించింది. అరే ఇదేదో టైటిల్ బాగుంది అని చెప్పి చూసాను అనమాట. నాన్న నీకోసం నేనున్నా అని. సరే అని చెప్పి బ్యాక్ కవర్ ఉంటుంది కదా, అందులో మ్యాటర్ చదివాను. అందులో మ్యాటర్ చదివితే అరే ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇలాంటి పాయింట్స్ చాలా తక్కువ కదా వచ్చేది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. తీసుకోవడం మొదలు పుస్తకం ఇవాళే వచ్చింది. రావడంతోనే నేను పుస్తకం ఓపెన్ చేసి చదివేశాను అనమాట. సో కథ వచ్చేసి, మన కథలో హీరో బెంగళూరులో జాబ్ చేసేవాడు అనమాట. సో మంచి హ్యాపీ లైఫ్, మంచి 60 శాలరీ, అప్పుడే కుదిరిన సంబంధం, పెళ్లి సంబంధం, సునీత అనే అమ్మాయితో. అమ్మాయి లాయర్ అనమాట. సో అనుకోకుండా ఒకరోజు పడుకొని నిద్ర లేచి టీవీ ఆన్ చేస్తే న్యూస్ వస్తుంది అనమాట. ఆ న్యూస్ చూసి షాక్ అవుతాడు. ఆ న్యూస్లో వాళ్ళ నాన్న 3 హత్యలు చేసి జైలుకి వెళ్ళాడని చెప్పి చూపిస్తుంటారు. మనోడు ఫోన్ రాత్రంతా స్విచ్ ఆఫ్. పొద్దున్నే లేసి ఛార్జింగ్ పెట్టి చూస్తే వాళ్ళ అమ్మ మిస్డ్ కాల్స్ అనమాట. సరే అని చెప్పి ఏం జరిగిందని చెప్పి వెంటనే వాళ్ళ అమ్మకి కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పేసి ఇంటికి బయలుదేరుతాడు. సో ఇంటికి బయలుదేరినాడు వాళ్ళ అమ్మతో మాట్లాడేసిన తర్వాత, సరే అమ్మ స్నానం చేసి వస్తాను, తినేసి వెళ్దామని చెప్పేసి వెళ్ళి స్నానం చేస్తాడు. స్నానం చేసే దగ్గర కాలు జారి కింద పడి, అది వాష్ బేసిన్ ఉంటుంది కదా, ఆ బేసిన్కి తల కొలుకొని కళ్ళు తెరిచి చూస్తే మళ్ళీ బెంగళూరులో ఇంట్లో తేలుతాడు. సో అసలు దాని వెనుక కథ ఏంటి, అసలు వాళ్ళ నాన్న హత్యలు ఎందుకు చేశాడు, వాళ్ళ నాన్నే చేశాడా లేదా ఎవరైనా చేశారా అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. ఈయన రాసింది ఫస్ట్ నావెల్ అంట, బట్ ఫస్ట్ టైం నావెల్ రాస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. కాకపోతే నాకు నచ్చింది ఒకటి, ఇందులో ఫాంట్ కొద్దిగా పెద్దగా ఉంది. అసలు అలా వెళ్ళిపోయారు రాసుకుంటూ. అదొక్కటే ప్రొఫెషనల్గా మనం చూసుకుంటే మాత్రం అదొక్కటే మిస్టేక్. మిగతా స్క్రీన్ ప్లేనే ఈ కథకి హైలైట్. సో క్రైమ్ నావెల్స్, క్రైమ్ ఫిక్షన్ నావెల్స్, క్రైమ్ థ్రిల్లర్స్, క్రైమ్ సస్పెన్స్ నావెల్స్, మిస్టరీ నావెల్స్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఈ బుక్ చదవండి, అస్సలు రిగ్రెట్ అవ్వరు అనమాట. ఇది రామ్ సంతోష్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి మీ ఐడియాకి, నిజంగా హ్యాట్స్ ఆఫ్.